హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ని. ఈరోజు మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం లోటస్ టెంపుల్ అంట. ఎంటర్ అయితే అయిపోయినాం. ఎంటర్ కాగానే ఏంది ఇవి ఏమంటారు, దశావతారాలతో స్వామి వైకుంఠ ద్వారాలే కదా ఇవి. 7 లోకాల వైకుంఠ ద్వారాలే 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 కరెక్ట్. పైన గణపతి, నెక్స్ట్ పెద్ద పెద్ద డోర్లు, దశావతారాలు ఆ పక్క ఈ పక్క. ఇంకా గుడి అయితే రీసెంట్గా అంటే కొత్తగా కట్టినట్టే ఉంది. అన్నీ కొత్త కొత్త హంగులతో మెరిసిపోతుంది. అయ్యే వర్షంగా స్తూపం మాదిరి అదో ఆడికి పోదాం, వచ్చాంరా. ఎంటర్ అవుతానే ఈతలకి కుడిపక్కకి ఇచ్చినారా దావా. విష్ణువు ఎంటర్ అవుతానే ఈ పక్క కృష్ణుడు, ఆడికి యమునా తీరాన్ని దాటుతున్న కృష్ణుడు. ఇది ఏంది క్షీరం, ఎవరిచ్చన్నారు? సూర్యుడు. ఇది రామాయణం. ఇది విష్ణువు. అదే విష్ణువు. ఈ పక్క రామసేతు, హనుమంతుడు అది తీసుకొచ్చేది. గాయత్రి, సంజీవిని గాయత్రి మాత, కాళీయ మర్దనుడు. ఈ పక్క గజేంద్ర మోక్షం. అదే గజేంద్ర మోక్షం. మానసాదేవి. ఏమంటే ఇది కంచెలు కట్టినారు ఒకసారి. ఈడ కూడా నాగలోకం, నాగరాజా. ఈడ తలకాయ తగులుతుంది. ఓయ్ అమ్మ, నాగుపాము తోక ఎంత బాగుంది. ఇదంతా నాగలోకమే. ఇదో నాగకన్య. ఈ నాగకన్యలు స్వరాలు, మేళతాళాలు కూడా వాయిస్తున్నారే. ఎంత నాగలోకమే. అయ్యమ్మ, ఈ పాము తోక చూడు ఎంత కట్టినారో, పోతా ఉంది. అదే నాగలోకం. తావేళ్ళు, సముద్రం అన్నీ ఉన్నాయి నాగలోకంలో. ఈ చూడు పాములు చూడు, ఈ పాము చూడు వెరైటీగా ఉన్నాయి, చేపల మాదిరి. నాగరాజు నాగరానేమో వీళ్ళు. ఈ పాము ఇంత తోకంది, 50 అడుగులు ఉంటుంది. ఇది చక్కగా ఉంది. ఇదో ఈమె ఎవరో నోట్లో నుంచి పాములే, అంత పాములే వచ్చినాయి. అయిపోయింది, నాగలోకం అయిపోయింది. ఇంకా సముద్ర కామధేను. ఇది ఎవరో, వీళ్ళు మటుకు ఎవరో తెలియదు. ఇది విష్ణుమూర్తి పనుకొని ఉంటే వీళ్ళు ఎవరో రాక్షసులు అటాక్ చేస్తున్నారు. కానీ స్వామి మెల్లకన్ను వేసుకొని చూస్తున్నాడు, బాగా చూడాలి. అదే ఆ పక్క ముద్దుగా అన్నాడు. ఈ పక్క అప్సరసకు శాప విముక్తి, కపట రాక్షస సంహారం అంట. కొన్ని రాయికోకుండా ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా బాగా గీసినారు. చేపలు ఇది చూడండి. లక్ష్మీదేవి, పాల సముద్రంలోంచి ఉద్భవించిన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. వీళ్ళు వచ్చేసి దేవతలు. పైన శివుడు హలాహలం మింగుతున్నాడు. కింద క్షీరసాగర మదనము, కింద కూర్మావతారంలో విష్ణుమూర్తి ఆ పర్వతాన్ని మోస్తున్నాడు. గజేంద్రులు. ఈ పక్క రాక్షసులు. అంటే ఇంకా మన వాళ్ళు, మీకు తెలిసింటుంది. ఏనుగు కాదండి, సారీ, ఐరావతం. ఎవరో తోక ఎరగొట్టినారు కానీ ఇది ఐరావతం.
కామధేను, ఆ పక్క కల్పవృక్షం ఉంది. ఈడ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అర్జించునమ్మ నాత గంగామాత అంట. ఇదో భగీరథులు, గంగాదేవి. అంకురునకు దివ్య దర్శనం ఇచ్చుట. అక్రూరుడు మహారాజ్, అక్రూర మహారాజ్. వరాహసాన్ వేదాలను ప్రళయ కాలమున భువన మండలమున సమస్త వేదములు జలముల్లో మునిగి పోవుడమై అప్పుడు బ్రహ్మదేవుని ముక్కు చివర నుండి అంగుష్ట ప్రమాణంలో వేదాలను బయటికి తెచ్చినాక, అది వేదాల లోపల ఉన్నప్పుడు సంహారం అయిపోయినాక బయటికి ఎత్తుకొచ్చినారు. ఈ శిల్పాలను చూద్దామండి. కోటలు చూడు ఎంత బాగున్నాయో. ఇప్పుడు అడవిలోకి వచ్చినాము. శ్రీదేవి, భూదేవి లేదా గంగా, పార్వతి, శివుడేమో. ఎవరో ఇల్లు శివుడు అనుకుంటా. శివుడే కదా అది, ఏమంటాము అది ఇల్లే పులితోలు. ఏమంటే అదే ఎవరో ఎవరో వనరాజు. అయ్యో పక్షులు, చుట్టూ పక్షులు అన్నీ ఉన్నాయి బాగా, చిలక. ఈ పక్క కూడా అట్టనే ఉండారే. ఈ పక్క కూడా అట్టనే ఉండారు. ఎవరైనా చింతకాయలు పట్టుకుని ఆడ ఒక చేత్తో, రుద్రాక్షలేమో అవి. ఈ పక్క అదేదో చక్రం మాదిరి ఉంది. ఇద్దరు బోర్డేలే వీళ్ళెవరో, వీళ్ళు ఇద్దరిద్దరు భంగిమలతో డ్యాన్స్ చేస్తున్నారు.